అంటే మామూలుగా ప్యాంటు షర్టుతో ప్యాంట్ షర్ట్ అండి అసలు ఉన్న ఈ వీరు ఎప్పుడు దిగంబర అవధూతగా మారారండి. దిగంబర అవధూతగా ఆయన 91, 90 టైం. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగా చూసారు? ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆయన మన చేతుల మనిషి కాదండి. ఆయన ఎవరు మాట వినేవాడు కాదు. ఆయన పని అయిపోగానే నాతోనే వాక్ ఆయన చేసింది. నా దగ్గరే ఆయన నాకు ఆయన వేద పట్టణం ఒకటి మౌత్ పరంగా ఇచ్చారు. మేము అసలు మాంసాహారులు. ఆయన మాంసం నాకు 1980 నుంచి నేను మాంసం తిన్నాను. నాకు వేదం నేర్పేటప్పుడు మాంసాహారం గాయత్రి ఉపదేశం చేసేటప్పుడు మాంసం తీసేశారు. ఆ ఉపదేశం వలన గాయత్రి ఉపదేశం ఒకటి ఇచ్చుకుంటూ వచ్చారు వరుసగా. ఈయన 1979లో విచిత్రం ఏంటంటే ఒకరోజు నన్ను శ్రీరామనవమి రోజు ఆయన ఎవరు చెప్పేది కాదు, చేసేటప్పుడు ఏం చెప్పేవాడు కాదు. తీసుకెళ్ళిపోయి నన్ను వాళ్ళ ఇంటి పక్కన పాక ఉండేదండి, ఆ పాకలో కూర్చోబెట్టి రాత్రి 8 తింటప్పుడు ముందు కూర్చోమన్నాడు. హాస్పిటల్ వేసుకొని ఇద్దరు కూర్చున్నాము. నేను సినిమా ప్రోగ్రామ్ వేసుకున్నాను నైట్కి, అంటే మామూలుగా ఉండేవాడు. నైట్ 8 టైం అయింది. ఈయన ఒక 30 గంట వేదపట్నం చేశాడు. చేసి జస్ట్ ఆ ఫింగర్ తీసి ఇలా టచ్ చేశాడండి తలకకి. నాకు ఇక్కడ టచ్ చేశాడు. ఆయన రుద్దలేదు, ఏం లేదు, ఇలా జస్ట్ 1 టచ్ అంతే. తీసి పైన తీశాడు చెయ్యి, ఇంకా అయిపోయింది. అస్సలు నా శరీరం అప్పుడు దాకా ఇలా డ్రూప్గా ఇలా కూర్చొని ఉన్నాను. నేను ఎప్పుడు లేస్తాడు ఇప్పుడు పోదాం చెప్పడేనా, ఎప్పుడు లేస్తాడు పోదాం, కాళ్ళు ఎప్పుడు పడుతున్నాయి. ఒక్కసారి షాక్ తగిలిందండి బ్రెయిన్కి. ఇంకా అయిపోయింది, కళ్ళు నీళ్ళు గారిపోయినాయి, కళ్ళు మూతపడిపోయినాయి, కళ్ళు నా కళ్ళు తెరవటంలా. చూస్తే ఒక పాము శబ్దంతో నా సుషుమ్నలోకి కిందకి వెళ్ళిపోయింది మొత్తం శక్తి అంతా. బుస్స దిగిపోయింది. దిగుతుంది, లోపల ఎక్కడో గంట మోగుతుంది, తలకాయలు ఎక్కడ టంగ్ టంగ్, మన గుళ్ళో గంట పడుతుంది. నేను చూస్తా అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా కాసేపు. కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు కొంచెం టైం పట్టింది దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి. టైం పట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ మామూలుగా వేసా కాసేపటికి. ఇంకా అడిగాను. తర్వాత నాకు ధ్యానం కుదిరేది కాదు. ఆయన ధ్యానం చెప్పాడు, చాలా కాలం ధ్యానం కుదిరేది కాదు. నాకు చెయ్యను, మళ్ళీ చేయమనేవాడిని వెళ్ళి. నేను చేయను, నువ్వు వెళ్ళి పెట్టుకుని చేసుకోవాలనేవాడు. ఇంకా అక్కడి నుంచి నేను నేర్చుకుంటూ వచ్చేవాడిని. ఇంకా ఇలా ఆయన ధ్యానం ఇవ్వటం, ఆయన ఆ ఫింగర్ చేసిన తర్వాత నాకు ఆయన యాక్చువల్ ఏంటంటే మేము బాగా తిరుగుతున్నాం కలిసి అని ఇంట్లో గాలి ఎక్కువైందని నన్ను వెయిట్ చేశారు. మా మామయ్య దగ్గర పంపించారు. ఆయన దగ్గర చిన్న జాబ్ చేసేవాడిని వెళ్ళి 1979 టైంలో. ఈయన ఫింగర్ ఇచ్చేసిన తర్వాత నాకు అనుకోకుండా దేవుడు చేసేటట్టు ఒక గది ఇచ్చాడు. వాళ్ళు గది ఇచ్చారు నాకు. నేను నైట్ అక్కడ వండుకొని తలదలు చేసి ఆసనాలు వేసి ధ్యానం చేసుకున్నాను. ధ్యానం చేసుకునేటప్పుడు ఆయన నాకు ఈ సెషన్ చేసిన తర్వాత ఒకరోజు నైట్ నేను అప్పుడప్పుడు నైట్ టక్కన మెలకు వచ్చేది. అది 2 గదులు ఉండేది. నేను చాలా చీకటిగా ఉంచేవాడిని గదిని అంతా, లైట్ లేకుండా. 79 జరిగింది ఇది. ఆ పక్క గదిలోంచి చిరు గజ్జలు వినపడేయండి. నేను బాగా ఆలకించాను. రాత్రి సడన్ మెలకు వస్తే వినపడుతుండే. వినపడుతుంది అనుకున్నాను, ఇదేదో పురుగు చేస్తే ఉంటుంది, నేను బయట చెప్పాను అనుకో దెయ్యం అని చెప్తారు, నన్ను అంటారు అని చెప్పి దేవుడు చెప్పలేదు దాన్ని. నేను వింటా ఉండేవాడి. నెలకు వచ్చేది వింటా పోతూ ఉండే. ఆ శబ్దం కూడా ఇలా కలుగుతూ ఉంటుంది. తర్వాత ఇంక సరే నేను నసరావిడ వచ్చాను పని మీద. వచ్చినప్పుడు మామయ్య గారు వాళ్ళ బావమరిది పెళ్లి చేసుకుని వచ్చారు కొత్తగా. వాళ్ళు అక్కడ పనుకోబెట్టారు. వాళ్ళు అర్ధరాత్రి మొత్తం పక్క పడలు మొత్తం ఎత్తుకొని వచ్చేసి నాకు గజులు మొత్తం వినపడుతుంది, అక్కడ అర్థం కావట్లేదు అన్నారు. సరే నేను లైట్ చూసుకున్నాను, లైట్ వేసి చూస్తున్నారు, కనపడలేదు అక్కడ ఏమి. నేను ఫస్ట్ నసరావిడి వెళ్ళగానే తలుపు దిగని అడిగి ఫస్ట్ క్వశ్చన్ అదే నన్ను, నీకు ఆ గదిలో గజులు మొత్తం వినపడుతుంది. అప్పుడు నేను అనుకున్నాను ఇది గజులు మొత్తం అది. అంటే తర్వాత నాకు వినపడదా. అంటే నేను తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే ఒక అమ్మవారి గజ్జలు లాంటివి అండి, చిరు గజ్జలు. అంటే ఎందుకు వచ్చినాయి అంటే మీకు తెలియదు. అంటే అది మన ఫోకస్, మనం ఆ భక్తి మార్గం ఉన్నామని చెప్పి ఒక సిమ్టమ్ కావచ్చు, భగవంతుడి యొక్క ప్రకృతి యొక్క సిమ్టమ్ అది. తర్వాత అదే గదిలో నాకు ఇంతటి ఎవరికి చెప్పలేదు, నేను బాడీలోంచి ఇది అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అప్పుడు ధ్యానం ఏం చేసి పెద్ద చేసినోడు కాదు, కానీ నాకు తెలియకుండా సడన్గా ఒక రోజు నిద్ర మెలకు వచ్చింది. నేను పక్క మీద లేను. అంటే అఫ్కోర్స్ రమణ మాస్టర్ లాగా నేను నా దేహాన్ని చూసుకోలేదు, కానీ నేను పైన ఉన్నాను గాల్లో. నా పక్కన ఏంటంటే ఒక బల్ల ఉంది కింద పండుకున్నప్పుడు. ఇది టచ్ చేస్తే టేబుల్ కనపడతాంలా, టేబుల్ లేదు నా పక్కన. అన్కంట్రోల్, నా కంట్రోల్ లేదు అది, ఆ స్థితి. అది కసి ఇటు తిరిగింది, తలకాయ గిర్రని తిరిగి మళ్ళీ చిన్న కసి వచ్చేసింది. అది నాకు అర్థం కాలేదు, తనీసి పట్టింది. ఇది యాక్చువల్ నాకు తెలియదు, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ కూడా తెలియదు. కానీ ఏంటంటే తర్వాత చూశాను అనమాట, ఇవన్నీ జరిగేటప్పుడు భగవంతుడు ఒక్కొక్క మెట్టు ఇస్తూ ఉంటారు కదా స్వామి. ఆయన అనుగ్రహం వచ్చిన తర్వాత అన్ని ఒక్కొక్క మెట్టు అలా వస్తూ వచ్చింది. ఇది బాడీ ఆఫ్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని. ఇక తర్వాత నేను అందులో అక్కడే ధ్యానం చేసేవాడిని, రోజు 1 అవర్ ధ్యానం చేసేవాడిని. తర్వాత 1980లో ఆయన గాయత్రి ఉపదేశం చేశారు ఆయన నోటి ద్వారా. ఈ తర్వాత గాయత్రి విపరీత ధ్యానం, గంట సేపు ధ్యానం చేసేవాడిని.
గాయత్రిలో ఉన్న మంత్రం మహత్యం నేను అనుకుంది ఏంటంటే చదువుతాం కానీ అని కానివ్వండి, పాప కర్మలు ఉంటాయి సార్, అవి మన పులుసులు ఊడినట్టు ఊడిపోతాయని చెప్పి చెప్తారు పెద్దలు. ఆ మంత్రం చేసేటప్పుడు నేను బ్రెయిన్ చాలా ఇబ్బంది పడింది. ఈయన చేసే పరీక్షలు కొన్ని, ఆ మంత్రం పరీక్షలు కొన్ని. ఈయన ఏం చేసేవారంటే ఒకసారి ఈ చాలా విచిత్రాలు జరిగాయి ఆయన జీవితంలో. ఆయన నేను నమ్మటానికి వీల్లేని పరిస్థితిలో ఉండేవి అన్నీ, కానీ జరిగాయి. వచ్చేటప్పుడు ఒక రోజు నేను 82లో BEd చేస్తున్నాను. అక్కడ దిగి వెళ్తే ఆయన మార్కెట్లో అక్కడ కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నారు, శిష్యులు ఉంటారు అక్కడ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే ఒక కాగితం తీసుకొచ్చాడు. ఆ కాగితం మీద సాంబ్రాణి కడ్డీ ఉంటుంది సార్, ఆ కడ్డీ వెలిగించి పరమాత్మానంద స్వామి, అనంతానంద స్వామి అని రాసి 2 పేర్లు ఆయన నాకు ఇచ్చి చెప్పాడు. నాకు తాతయ్య ఇచ్చేశారు. ఒక ఆయన వచ్చి, ఒక అతను వచ్చి పొట్టిగా ఉండి ఇంగిటి ఆయన వచ్చి ఈ కాగితం ఇచ్చి వెళ్ళిపోయాడు. మన ఇద్దరం కనుక ఈ స్వామి దాంట్లోకి వెళ్తే, ఆ మార్గంలోకి వెళ్తే, నా పేరు పరమాత్మానంద స్వామి, నీ పేరు అనంతానంద స్వామి అని చెప్పాడు. అది 1982లో చెప్పాడు. సరే అది వాళ్ళు పెట్టేసే పక్కకి. ఒకసారి మేము సినిమా హాల్కి వెళ్తే, నైట్ సినిమా హాల్కి వెళ్ళాము. నా ఫ్యాంట్ ఏదో టచ్ చేసి వెళ్ళిందండి. అది పాములాగా అనిపించింది నాకు. నేను పాముని డిసైడ్ చేసుకున్నాను. అంటే కుక్కలో తిరిగే ఆ రోజుల్లో, అది ఆ ఎంజల్ తాగిస్తే అవసరం ఉండేది, కుక్కలో తిరుగుతుంది. నేను ఆ ఫీలింగ్ అలా వచ్చింది నాకు. సరే నేను అరే ఏంద్ర పాము ఉందిరా, పక్కన ఉన్నాడు, ఏం పాము ఏదో ఉందిరా ఇక్కడ ఏదో అంటే, ఏం కాదు కూర్చో అన్నాడు. అది కరెక్ట్గా ఏంటంటే ఇక్కడ సీట్స్ ఉంటాయి, ఇక్కడ సీట్స్ ఉంటాయి, మధ్యలోకి వెళ్ళిపోయి ఇలా టచ్ ఆడుతుంది. ఈ పాము మీద ఆ ఫోకస్ పడుతుంది. నేను అన్నాను అది ఫోకస్ కాదు, అది దాని మణి ఉంది, ఆ దేవతా పాము నీ చూడడానికి వచ్చింది దొరక అని అలా ఊగుతుంది కాసేపు. తను ఏం చేశాడు, వెళ్ళిపోదాం పా అన్నాడు. వెళ్ళిపోయాం. నేను పొద్దున్న పేపర్లు మొత్తం వెతికా, ఏది పాము వస్తే గోలవద్దు కదా, అసలు ఏం లేదు అక్కడ. ఇలా కనపడుతుండే మాకు కొన్ని దృశ్యాలు. ఆయన ఒకసారి ఇలాగే ఆయనతో తగాదాడి బాగా కోపం వచ్చింది. నేను ఏడు పిచ్చోడు ఏడు కావాలని చెప్పి ముందు వెళ్ళిపోతున్నాను. అప్పుడు ఇంకా లైన్లో పర్ఫెక్ట్ లైన్లోకి రావాలి, ఆధ్యాత్మిక లైన్లోకి. ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు ఆయన. ఎక్కడో ఫర్లాంగ్ దూరంలో అనుకున్నాడు ఆయన. నేను నడుచుకుంటా ముందు వెళ్ళిపోయి, నా పక్కన కొన్ని చెట్లు అవి ఉంటాయండి, ఒక పార్క్ లాగా ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి నేను ఇలా ఏదో ఆలోచిస్తా పోతుంది, ఏ గోలేందని. ఇలా పోయి లేచేటప్పటికి ఆ చెట్టు చాటుతో వచ్చాడు మనిషి. నేను అసలు స్టన్ అయిపోయి, అసలు ఇక్కడ ఎలా వచ్చాడు ఇంత ఫాస్ట్గా. చెట్టు చాటు నుంచి, నా ఎదురున్న చెట్టు చాటు నుంచి వచ్చి నవ్వుతున్నాడు ఇలాగా. ఇంకప్పుడు నాకు అనుమానం ఏంటో జరిగింది, సంథింగ్ మిరకిల్ లాగా. ఇలాగ ఆయన చూపిస్తూ ఉండేది. ఒక్కొక్కటి ఆయన దేహం చూపించేదో, మరి ప్రకృతిలో శివుడో చూపించేవాళ్ళు. ఆయన నాకు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, నాకు శివుడు ఇచ్చాడు, శివుడు నా గురువు, నీకు వస్తుంది, నేను చెప్పినట్టు చేయి అంతే అనేవాడు ఎప్పుడు. ఇంకొక విచిత్రం వ్యక్తి విషయం ఏంటంటే, ఒకసారి మేము శ్రీశైలం పోయామండి 1983-84లో. అప్పటికి ఆయన మౌనవ్రతం తీసుకున్నారు. శ్రీశైలం పోతే మేమందరం కొంతమంది కలిసి శిష్యులు కలిసి వెళ్ళాం. ఈయన సాయంత్రం పూట ఏం చేశారంటే, ఆయన నాతో కాదు అది అక్కడ దా పోయొద్దాంపా, పాలదార పంచదారకి వెళ్దాంపా అన్నాడు. నాకు బద్ధకంగా ఉంది యాక్చువల్. నేను ఆయన మామూలు చెప్తే అన్నాను, అక్కడ వీరభద్ర ఆయన చెప్తే మళ్ళీ వస్తుంది బయట, అది రావాలన్నమాట. మామూలు చెప్పాడు ఆయన. కాదు నేను అలాంటి కాదులే కాదు రా అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మేము పాలదార పంచదార దాకా వెళ్ళలేదు, సాక్షి గణపతి గుడి ఉంటుంది అక్కడ దాకా వెళ్ళాం. లైట్గా వర్షం పడుతుంది 1983-84 అప్పుడు ఆగస్టు జూలై తొలకరి టైం పడతా ఉంటే మేము సడన్గా ఇంక రామలేదని వెనక్కి తిరిగాం. తిరిగి ఇద్దరం వస్తున్నాం, రోడ్డు మీద ఎవ్వరు లేరు అక్కడ. సడన్గా ఒక ఎలుగుబంటండి అడవిది ఇటు కాజీ సీట్ వెళ్ళిపోయింది మా ముందు నుంచి. నేను స్టన్ అయిపోయాను. ముందు అది అటాక్ చేస్తే ఏం చేయాలి నేను అనేది ఆలోచిస్తున్నాను. నేను అది ఏం అటాక్ చేయలేదు, పరిగెత్తుకుంటే మా ఇద్దరు ముందు నుంచి వెళ్ళిపోయింది అలాగా పక్కి. అరే చూసా ఎలుగుబంటి పోయిందన్న, చూసేలా అన్నాడు. వెళ్ళిపోయాం ఇద్దరం. నేను అందరికి చెప్పా అక్కడ. సరే నెక్స్ట్ డే ఏం చేస్తామంటే మళ్ళీ ఆయన ఏం చెప్పలే, ఇంకా అంత ఊరుతున్నాడు కామ్గా. మళ్ళీ నెక్స్ట్ అదే టైంకి మళ్ళీ పిలిచాడు, వెళ్దాంపా అని. సరే ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు శిష్యులు, 4 వెళ్ళాం మొత్తం. సేమ్ రిపీట్ అయింది. మళ్ళీ అక్కడ పోయాం, వర్షం పడింది, మళ్ళీ వెనక్కి తిరిగాము. నేను చెబుతున్నా వాళ్ళకి, పక్కన వాళ్ళకి, నేను ఇటు చివర ఉన్నాను, నేను అటు చివర ఆయన ఉన్నాడు, మధ్యలో ఇద్దరు ఉన్నారు. అరే నేను ఇక్కడే వెలుగుబంటి చూసామని చెప్పా. ఆయన చెప్పి చూస్తే పక్కన ఉంది, కూర్చొంది ఇలాగా కరెక్ట్గా కూర్చొని ఉంది. ఆ కళ్ళు అని నీ కళ్ళు గుర్తించానమాట. కళ్ళు మాత్రం మనిషిలో చూస్తుంది అది, ఆ కళ్ళు ఈయనయ్య అనమాట. చూసి ఆలకించాను, కదలకుండా ఉన్నాం. మళ్ళీ నింపాదిగా దిగేసి అలాగే మా ముందు నుంచి వెళ్ళినాడు, చిన్నగా వెళ్ళిపోయి ఆ పొదలోకి వెళ్ళిపోయింది. ఆయన వెంటనే అప్పుడు ఆయన రాశారు, ఇది నేనే అని రాశారు. అప్పుడు ప్రశ్న వేశారు, నువ్వు ఎలా ఉన్నావు, ఇక్కడ ఉన్నావు కదా అన్న. నీకు శివుడు తాతయ్య నీకు అది కాళ్ళు చూపించాడు, నన్ను అలా చూపించాడు నీకు అని చెప్తే, అప్పుడు నాకు ఎప్పుడు ప్రశ్న ఉండేది, నేను గుడ్డిగా చెప్తే నమ్మేవాడిని కాదు. నేను మళ్ళీ ఎంక్వైరీ చేసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే, చాలామంది అక్కడ అడవిలో కట్టెలు కొట్టుకున్న వాళ్ళు, ఇది ఎప్పుడన్నా అసలు రావండి ఇటు, ఎక్కడ లోపల ఉంటాయన్నారు. అదొకటి. ఆయన కళ్ళు నాకు అది స్థిరపడ్డాయి అనమాట.
ఈయనే అలాగే ఈయన ఎక్కడెక్కడ ఏం చేస్తాడో మనకు తెలిసేది కాదు. అది ఆ నిజంగా శివపుత్రుడు అయి ఉంటాడు కావచ్చు. ఈ తర్వాత ఇస్తా పోయాడు. తర్వాత చెప్పాడు నాకు కొండలు లేచింది. అసలు నేను ముందు డౌట్ పడేవాడిని, నీకు కొండలు లేవటం ఏంది, పైకి లేవడం వెళ్ళిపోయింది, నాకు వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయిందా అనేవాడు. అని రాసేవాడు ఎవరికన్నా. రాసి చూసి ఇది ఎలా రాస్తాడు ఏంది, అసలు కొండలు లేవటమే మామూలు విషయం కాదే అనుకునేవాడు నేను. ఆ జ్ఞానం ఉంది నాకు, కొండలు లేవటం మామూలు కాదని. ఆయన ఒకసారి చెప్పారు, నీకు లేసుద్ది, నీకు అంత జరుగుద్దని. ఇలా జరుగుతున్న కాలంలో మొత్తం పండిపోయినట్టుంది. అప్పుడు నా పిల్లలు పుట్టారు, పెళ్ళయింది 89 అనమాట. నాకు ధర్మం ఉండిపోయింది, ఏది భార్య వదిలిపెట్టకూడదు అనేది ధర్మం నాది, అంతే. అది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి అలా ఉన్నప్పుడు 89లో ఏం జరిగిందంటే ఈయన ఎక్కడ ఊరు వెళ్ళారు లేరు. ఈయన ఒకరోజు నేను ధ్యానంలో కూర్చోనంటే సాయంత్రం పూట 2 పూటలు ధ్యానం చేసేవాడు. నేను అలా కూర్చున్నప్పుడు సడన్గా ఒక్కసారి నా బ్రెయిన్ అంతా కూడా స్క్రీన్ అయిపోయింది, ఒక ఆకాశంలాగా. అది ఎలా ఉందంటే సాయంత్రం పూట ఉండే ఆకాశం, అంటే సూర్యుడు లేడు, సాయంత్రం వెలుగు చీకటిగా ఉంది. ఆ టైం అది సంధ్యా సమయం లాగా ఉంది. అక్కడి నుంచి ఈ కుడివైపు నుంచి ఒక ఆయన ఈయనే ఆ సూక్ష్మ రూపం ఎంత స్పీడ్ వచ్చిందంటే దడదడా వచ్చేసింది లోపలికి. లోపలికి వెళ్ళిపోయింది, బ్రెయిన్లోకి, ఇలా నాలోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోగానే నన్ను టచ్ కాగానే ఆయన శరీరం కొన్ని లక్షల ముక్కలు అయిపోయింది. అణువణు చిత్రం అయిపోయింది ఆయన బాడీ అంతా. నేను అనుకుంటున్నాను జానంలో ఉన్నప్పుడు అర్థమవుతుంది ఏదైనా జరిగిందా అని అనుకుంటున్నా. ఆ ఛిద్రమైన భాగాలను నా కణంలో ఒంట్లో కలిసిపోయింది. కలవగానే నా కాన్షియస్నెస్ ఒక్కసారి అప్పుడు దాకా ఉన్న కాన్షియస్నెస్ వేరు, ఈ సుప్రీం కాన్షియస్నెస్కి వెళ్ళిపోయింది బ్రెయిన్. అక్కడ ఒక అద్భుతమైన అది ఆ స్థితి మల్టీ డైమెన్షన్ స్థితి, అది ప్రతి మనిషికి ఉంటుంది. అందుకనే మన వాళ్ళు పూర్వం చెప్పే ఋషులు ఎక్కడ లేడు దేవుడు ఎత్తుక్కోపోరా అనేవాడు. మనందరం కూడా ఒక యూనివర్స్ యొక్క ఒక చిన్న ఇత్తనం లాంటి వాళ్ళు. మనలో అన్నీ ఉంటాయి, అన్ని స్వరూపాలు ఉన్నాయి, అంత జ్ఞానం ఉంది, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అన్నీ మన దేహంలో ఫస్ట్ మన అంటే వేదాలు కూడా చెప్పినాయి. అలాగే ఈశ్వరుడు కూడా, పరమేశ్వరుడు శూన్య రూపం అయిందే, మల్టీ డైమెన్షనల్ స్థితి అయింది. నేను సైన్స్ చదువుకోవటం వల్ల వచ్చిన నాకు ఒక దాన్ని నేను ఇలాగా చేసుకున్నాను, దాన్ని రూఢి చేసుకున్నాను. ఆ స్థితి ఎలా ఉందంటే వాయువు కాదు, ద్రవం కాదు, ఘన పదార్థం కాదు, కానీ అన్ని ఉన్నాయి, అన్ని స్థితులు ఉన్నాయి దానికి, అంత వ్యాపించింది. అక్కడ మా గురువుని ఎతికాను నేను ఆ స్థితిలో, కానీ నాకు రూపం లేదు, నాదంటే ఏం లేదు, కానీ నేను ఉన్నా అక్కడ. ఆయన స్వామిని ఎదుగుతున్నా, ఆయన కనపడతలే అక్కడ, అంత నేనే ఉన్నా. ఒక్క క్షణం అలా మెరిసింది మెరుపు, అలా ఉండిపోయింది, కాసేపు ఉండిపోయి మరి దిగిపోయింది కిందకి, లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ పాయింట్ నాకు ఎంత జ్ఞానాన్ని చెప్పిందంటే ఇంకా అక్కడి నుంచి నా మైండ్ విపరీతమైన దీంట్లోకి వెళ్ళిపోయింది, దాంట్లో ఆ భావాల్లోకి. బుక్స్లో రాని విషయాలు కూడా తెలిసిపోతుంటాయి. తెలిసినట్టు ఏం లేదు, అసలు ఉన్నది ఒకటే, ఒక స్వరూపం, ఒకే శక్తి, మొత్తం అదే. మనందరూ ఏదో ఉందా అనుకుంటున్నాం, అసలు మనం ఏం లేవు ఇక్కడ, కానీ ఉన్నామంటే ఉంటాం. మన బ్రెయిన్ ఇంతవరకు సైంటిస్టులకు అర్థం కాల. మన మెదడు పెద్ద ఇది బాండాగా అక్షయ పాత్ర. మీరు ఏ రూపంతో భగవంతుని ప్రార్థిస్తే ఆ రూపంతో వస్తుంది. అందుకు నువ్వు ప్రతి వాళ్ళు అంటారు ఇది మా దేవుడు నిజం అంటారు. అలా కాదు, బ్రెయిన్కి కనెక్షన్, యూనివర్సల్ కనెక్షన్ ఉంటుంది. ఆ యూనివర్స్లోంచి తీసుకొని మీకు రూపాన్ని చూపిస్తుంది, భగవత్ రూపాన్ని. నాకు ఆ దర్శనం ఎట్టాడుతుందంటే బింబ పరోక్ష దర్శనం అని ఉంటుంది. మనోళ్ళు స్క్రిప్ట్ చేశారు దర్శనాలు కూడా. ఒకటి మానవ రూపంలో వచ్చే దర్శనం భగవంతుడు, దానికన్నా ఉత్కృష్టమైందంటే మన శరీరంలోనే మనం చూసుకోవడం, మన ఆత్మ దర్శనం. అది ఏ దర్శనం నాకు తెలియదు, కానీ అప్పుడుతో నాకు ఇంక అయిపోయింది, ఓహో ఇది స్థితి, భగవత్ స్వరూప స్థితి అని. అది అయిన తర్వాత ఇంక అక్కడి నుంచి నాకు ఇది 1989 అక్టోబర్ నవంబర్లో జరిగిందండి ఇది. ఇంక అక్కడి నుంచి నా బ్రెయిన్ నిద్రలేదు, ఎంత గ్యాదర్ చేసుకునేది మెటీరియల్ అంతా, ఏదేదో చెప్తుండేది, రకరకాలు ఉండే భావాలు. ఇంకా ఉండి డిసెంబర్ 1990 వచ్చేటప్పటికి నాకు కొండల్ని కావటం మొదలుపెట్టింది. ఆ కాలం ఎలాగలింది నీకు చెప్పేవాడిని, వివరించేవాడిని. పాము చుట్టుకుంది శరీరానికి, నాకు తెలియదు ఇవన్నీ, కొండలు తెలియటల్లా, అది అనిపిస్తుంది తెలియదు లేదు. లేకపోతే పాము ఒకటి చుట్టుకొని చెప్పేవాడు అందరికీ, నిప్పుగా ఉన్న పాము నన్ను చుట్టుకొని కాలు గోళ్ళ నుంచి మొదలైంది, తిరిగి చక్రం తిరిగి పైకి వెళ్ళి ఒక షాక్ వేస్తుంది బ్రెయిన్కి. విపరీతమైన ఇవి వచ్చేసింది, కన్వర్షన్స్ వచ్చినాయి, మూర్ఛలు లాంటి. తర్వాత చిత్తభ్రమలు, ఇప్పుడు చిత్తభ్రమలు, తలకాయ పనిచేయదు, ఇంకా నిద్ర ఉండదు, అన్నీ తెలుస్తుంది నాకు. 10 days జరిగింది, ఆ 10 days పీరియడ్ నాకు నేను ఎక్కడేం చేశాను తెలుసు నాకు, ఇవాళ గుర్తే. కానీ అన్కంట్రోల్ బాడీ కంట్రోల్లో లేదు. దాంతో ఇదవుతుంది, ఊరక లేస్తుంది, షాక్స్ తగులుతున్నాయి పైకి, బ్రెయిన్కి. ఏమి చూశాను, కొండలు కూడా తెలియదు నాకు. మా గురుగారు లేరు ఇక్కడ, ఇంకా మా ఇంట్లో అందరూ పిచ్చి వచ్చింది అంటున్నారు, ఈ విపరీతం చేసేసి వచ్చేసింది అనుకున్నారు. నేను అందరూ చెప్పేవాడిని, ఇది నాది జనవరి 14 సంక్రాంతి పుట్టినరోజు.
నాకు అన్నీ కూడా పుట్టినరోజు కల్లి మొత్తం తీరిపోతాయి అని నాకేదో చెప్తుండేవాడు అలాగా. కానీ ఈ శరీరం నిలబడేది కాదు. ఇంక గందరగోళం ఏది ఎక్కడ వెళ్ళిపోయేవాడిని. సైకిల్ 24 కిలోమీటర్ సైకిల్ దొక్కా. మా స్కూల్కి వెళ్ళిపోయేవాడిని సైకిల్ దొక్కుతా. నొప్పులు ఉండేవి కావు అని రక్త ప్రవాహం తెలుస్తుంది కానీ నొప్పులు ఉండవు శరీరానికి. ఈ స్థితి అర్థం అవుతుంది. ఇంకా పోయి చివరికి నన్ను తట్టుకోలేక మా మిస్సెస్ ఆ రోజు మాచర్లలో ఉన్నారు. మా ఫాదర్ ఏం చేస్తారంటే మాచర్లు పంపించారు. పిల్లలు తోడుకోవడం వచ్చిందేమోనని. అక్కడ పోతే ఇదే గోల. అక్కడ పోతే ఇలాగోతే మార్చి December 23 తెల్లవారుజామున నాకు నిద్ర కాదు మెలకు ఆ స్థాయిలో ఉన్నాను. సడన్గా ఒక వెలుగు బ్రెయిన్లో మెదడులు కనిపించి నేటితో నీ కర్మలు తీరినాయని వచ్చింది వాక్. అది వెలుగు వచ్చేసింది లోపలికి. నీ స్టన్ అయినా అక్కడ యాక్చువల్గా బ్రహ్మ రూపంలో ఉంది. అది బ్రహ్మలాగా ఉన్నాడు ఆయన. ఆ పద్మ రూపంలో కూర్చొని ఒక ఆయన కూర్చొని ఉన్నారు. ఒకటి ఆలోచిస్తున్నాను, మరణం లాంటిదేమో అనుకుంటున్నాను నేను. కానీ అది ఎక్కడో వచ్చిన పూర్వజన్మలో వచ్చిన ఈ కర్మలన్నీ కూడా ఆ టైంకి తీరిపోయినాయి నాకు. ఇంకా ఆ రోజు ఎలా ఉంది నా పరిస్థితి? బయటకు వచ్చా. సూర్యుడు లేస్తుంటే పైకి సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, నా కొండలు ఉదయిస్తుంది అలాగా శరీరంలోంచి. అది లేవటం మొదలుపెట్టింది. శరీరంలో ఎలా ఉంది శరీరం అంటే అందుకని అంటారు యోగి సింహం లాంటి నడకని యోగ శరీరం అంటారు. మీకు ఎప్పుడైతే మూలబంధం, జాలంధ్ర బంధం, ఉడ్యాన బంధం మీకు తెలియకుండా పడతాయో ఆ రోజు కొండలు లేసినట్టు. లేదు ఈ మూడు అవి మీకు తెలియదు, మీ సహజంగా ఉంటాయి. మీ అనుకుంటే చేసే కావు. అందుకని మనల్ని ఏం చేస్తారు, యోగా అభ్యాసం చేసేటప్పుడు మూలబంధం వేసుకోమంటారు. ఎప్పుడైతే మీకు మూలబంధం మీకు తెలియదు, ఇంకా అది మూలబంధం ఒకటి, జాలంధ్ర బంధం ఒకటి, ఉడ్యాన బంధం, ఈ మూడు పడిపోతాయి. అంటే మీ పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. మీ కింద ఉండే యానస్ ఆటోమేటిక్ మూసుకుపోద్ది. మన సౌండ్ లేదు అది. ఇక నాకు అర్థమైపోతున్నాయి అన్నీ. ఇక్కడ ఏం లేదు ఇంకా శరీరంలో. సూర్యుడు కరెక్ట్గా నన్నెత్తుకు వచ్చాడండి. నా ఒంట్లో ప్రాణం లేదు. ఇంకా గీపితే ఏం లేదు. ఇక్కడ మొత్తం పోయి ఇక్కడ కూర్చుంది. ఒక చిన్న బిట్ ఉంది. మనం నీళ్ళలో గాలి బొడగ వెళ్తుంది అలా ఉంది, బొడగలాగా. ఆ బొడగలో నేనున్నా. ఇంక శరీరం అంత తెలుస్తుంది నాకు. అన్నీ తెలుస్తున్నాయి, అన్నీ చూస్తున్నాను. కానీ బొడగే ఇక ప్రాణం లేదు ఒంట్లో. కానీ ప్రాణం చావడానికి వెళ్ళలేదు. ఇలా పోతా ఇంకా అది ఆ ఎనర్జీ తట్టుకోలేక మాచల గుడికి వెళ్ళిపోయి అసలు నా ఒళ్ళు ఆగటం లేదు అక్కడ. ఆ చూడగానే ఆ విగ్రహం చూడగానే ఇంకా పెరిగింది. పూజలు గోల్ చేస్తున్నారు. పిచ్చోడు వచ్చాడని పిచ్చి గందరగోళం చేస్తాను అక్కడ. అన్నీ అర్థమవుతుంది కానీ అన్కంట్రోల్. నేనేం చేశానంటే ఇంకా నా ఒంట్లో మొత్తం ఎనర్జీని అలా అనుకొని అలా అనేసాను ఏళ్ళతో. అది చూపించా స్వామికి. అది నాకు ప్రశ్న ఇచ్చినట్టుగా తెలుస్తుంటుంది. సంథింగ్ బాడీ నుంచి వెళ్ళిపోయింది అలాగా. అప్పుడు తీరింది కొద్దిగా. నాకు కొద్దిగా మామూలు రిలాక్స్ అయింది. మళ్ళీ ఒకసారి పోయి నీరు మళ్ళీ ఈరోజు నీటిలో పెడితే వదిలేస్తే పోయింది. చెట్టుకు పట్టుకుని అలాగా చేస్తూ వచ్చాను. ఆ టైంలో నాకు దేవుడు అనేది ఇంకా అంత దేవుడు ఒకటే. మళ్ళీ సాయంత్రం దిగిపోయింది. దిగిపోయేటప్పుడు ఒళ్ళంతా నీరసం, ఈ మొత్తం చేసిన పనులన్నీ. అలా భగవంతుడు నాకు ఆ దర్శనాలు కొండల్ని స్వామి చెప్పాడు, నీకు లేస్తే ఆగదు, ఎక్కడ పైకి వెళ్ళిపోద్దని అన్నట్టుగా నాకు ఎక్కడ ప్రాణం లేకుండా జరిగింది. నాకు చక్ర సంబంధంగా ఏం లేదండి. ఇంకా లేవటం నాకు తెలియదు. అది ఇక అది లేచేప్పుడు మాత్రం బాగా ఇబ్బంది పడింది శరీరం. మరణం లాంటిది. నేను బాధపడలేక చాలా చచ్చిపోదాం అనుకున్నాను. కోటపోని తీసుకెళ్తే నైట్ దూకి చేద్దాం అనుకున్నాను. దూకి చచ్చిపోదాం, ఈ బాధ ఆడపడతాం అని. ఒక్కసారి గోల్ చేసేవాడిని వెళ్ళి ఆయన మామూలుగా ఉన్నప్పుడు. ఏంటి నాకు ఇలా పరీక్షలు పెడుతున్నావు ఇవన్నీ ఏంటంటే, నీకు తెలియదు అని చెప్పి కరెక్ట్గా చెప్పేవాడు ఆయన. నీకు తెలియదు, శివుడు నాకు ఇచ్చాడు, నీకు వస్తుంది, నీకు అత్తే నీ జీవితం, నువ్వు తపస్సు చేసిన రాదు నీకు అని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఆయన ద్వారానే మొత్తం ఈశ్వర స్వరూపం కానీ ఆయన వచ్చింది. ఇచ్చిన తర్వాత నేను అప్పుడు దాకుండా మారుతి వేరు, అప్పుడున్న మారుతి వేరు. అప్పుడు నేను మళ్ళీ లోకంలోకి వచ్చా. ఈ విషయాన్ని చాలా మందికి నేను చెప్పాను, కానీ జనం అర్థమయ్యేది కాదు. ఏదో పిచ్చుడు అనుకుంటారు, ఏదో జరిగింది అనుకుంటారు. నేను కొన్నాళ్ళు చెప్తా వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అర్థమైంది. అది ఒక రకమైన గర్వం, నాకు అహంకారం. అది మొత్తం దిగేట్ చేశాడు స్వామి దేవుడు. నేను వ్యాపారాలు చేశాను, మామూలు మనిషిగా వచ్చి వ్యాపారాలు చేశాను, మొత్తం డబ్బులు పోయినాయి. మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ మళ్ళీ కింద నుంచి పని చేసుకుంటూ వస్తేనే మళ్ళీ దేవుడు అలా ఇచ్చాడు, కాస్త సంపాదన ఇచ్చాడు. నేను అప్పుడు యూఎస్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పనులు చేసి చిన్న పనులు చేసి అన్నీ చేశాను. అన్నీ చేసినా అంటే జ్ఞానం ఉంటుంది కానీ మన కర్మని నేను తీర్చలేదండి. అప్పుడు అనేవాడిని మావాడితో, నాకు మాడు అంటింది కానీ ఓడి తీరలేదు అనేవాడిని. ఓడి అంటే కర్మ తీరేది కాదు, మాడు మాత్రం అంటింది నాకు అని చెప్పేవాడిని. యాక్చువల్ మీకు చెప్పిన మాటలు మా ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు. ఇవాళ మా మిస్సెస్కి కానీ మా పిల్లలకు కానీ మా చుట్టాలకు కానీ ఎవరికి తెలియదు. అంటే చూశారు వాళ్ళు, నాకు పిచ్చి వచ్చినప్పుడు తెలుసు వాళ్ళకి. కానీ లోపల జరిగే అనుభవాలన్నీ మన బాటింది. అంటే కొద్ది మందికి మాత్రం బాగా నమ్మిన వాళ్ళకి చెప్పేవాడిని, ఆ స్వామిని నమ్మిన వాళ్ళకి. ఈ తర్వాత ఒకసారి మా ఫాదర్ నాకు పిచ్చి వచ్చిందని చెప్పి డాక్టర్ తీసుకెళ్లారు. గుంటూరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చూసి ఇప్పుడు స్టార్ట్ అయిందండి అని మందులు ఇచ్చారు. ఆయన నాకు మందులు ఇచ్చేసారు. మా నాకు తెలియదు మందులు ఇచ్చినట్టు కూడా. పొద్దున లేదని మామూలు అయిపోయింది, బాడీ అంతా మామూలుగా ఉంది ఇంకంతా. ఇంకప్పుడు నేను అన్ని మళ్ళీ చూసుకుంటూ వచ్చా. నేను స్కూల్కి వెళ్ళాను, అన్నీ చేశాను.
అన్ని గుర్తొస్తున్నాడు. అందరూ అనుకున్నాడు పిచ్చెక్కింది అనుకున్నాం, పిల్లలు ఉన్నారు ఇది అనేవాళ్ళు. సరే స్కూల్ అంటే అప్పుడు మీరు పనిచేసేవారు, టీచర్ చేసేవాడిని, టీచర్గా చేసేవారు చేసేవాడు. ఆయన 83 దాకా ఆయన మాట్లాడుతూ వచ్చారండి. నాకు మంత్రోపదేశం, నాకు అన్ని ఇచ్చారు ఆయన నోటితో అని చెప్పాడు. నా ఫస్ట్ శిష్యుడు